హస్తినకు కొత్త సీఎం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఆయన తీహార్ జైల్లో కొన్ని నెలల పాటు శిక్ష అనుభవించి ఇటీవల బెయిల్ పైన విడుదలయ్యారు. ఈ క్రమంలో ఆయన బహిరంగ సమావేశంలో ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాను మరో 2 రోజుల్లో తన పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తానని ప్రకటించారు. కోర్టులో తన నిజాయితీ నిరూపణ అయిందని, ఇక ప్రజలే తాను నేరం చేసిన వాణ్ణి అంటారా లేదా నిర్దోషిగా ప్రకటిస్తారో వాళ్ళ దగ్గరికే వెళ్లి తేల్చుకుంటానన్నారు. అయితే కేజ్రీవాల్ అన్నమాట ప్రకారం తన పదవికి రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి అతీషీని ఏకగ్రీవంగా బలపరిచి సీఎంగా ఎంపిక చేసినట్టు ప్రకటించారు. అదేవిధంగా ఈ నవంబర్లో ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించేందుకు సైతం డిమాండ్ చేశారు. దీంతో ఢిల్లీ కొత్త సీఎంగా అతీషీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ప్రస్తుతం కేజ్రీవాల్ క్యాబినెట్లో విద్య, పీడబ్ల్యూడీ వంటి శాఖల మంత్రిగా ఉన్న అతీషీ ఆప్లో నెంబర్ 2గా కొనసాగుతున్నారు. 2020 ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆమె ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుని ప్రతిష్టాత్మక రోడ్స్ స్కాలర్షిప్ కూడా సాధించారు. మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఆయన ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. ఆమెపై ఆప్ అధినేత కేజ్రీవాల్ కు అపారమైన నమ్మకం ఉంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా నిలబడి పార్టీ కార్యక్రమాలను చక్కబట్టారు. కాబట్టి అందరూ అనుకున్న విధంగానే ఆమెకు పగ్గాలు అప్పచెప్తారని భావించగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రిగా అతీషీ కానున్నారు. గతంలో సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ మొదట 2 మహిళా ముఖ్యమంత్రులుగా ఢిల్లీ రాష్ట్రానికి పనిచేశారు.